హాయ్ పిల్లలు, ఈ వారం కథ పేరు అక్షరం తెచ్చిన మార్పు. మరి ఆ అక్షరం తెచ్చిన మార్పు ఏంటో చూద్దామా. అనకాపల్లిలో శివ, వాళ్ళ మేనమామ మూర్తి, అత్త లక్ష్మి, వదిన వాణిలు ఒక గుడికి వెళ్ళారు. మూర్తి ఒక కొబ్బరికాయ, శివ ఒక కొబ్బరికాయ పట్టుకున్నారు. గుడి చుట్టూ చాలామంది ప్రదక్షిణాలు చేస్తున్నారు. 3 ప్రదక్షిణాలు పూర్తయిన వెంటనే శివ ఒక చోట కొబ్బరికాయ కొట్టేశాడు. అది చూస్తున్నవారు అక్కడ కొబ్బరికాయ కొట్టకూడదు అని గట్టిగా అన్నారు. ఆలయానికి సంబంధించిన 2 వ్యక్తులు కూడా ఆ మాటలు విని అక్కడికి వచ్చారు. ఒరే శివ, నువ్వు అడగకుండా అక్కడ కొబ్బరికాయ ఎందుకు కొట్టావు అన్నాడు మూర్తి. అక్కడ చూడు మామయ్య అని శివ చేతితో చూపించాడు. అది విన్న అందరూ అటువైపు చూశారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టరా అని అక్కడ రాసుంది. అదేమిటి ఇలాగ ఉందని అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అక్కడికి వచ్చిన భక్తుల్లో ఒక తెలివైన పెద్ద మనిషి, ఇక్కడ కొబ్బరికాయ కొట్టరాదు అని ఉండాలి, ఎవడో అల్లరి దు అనే అక్షరాన్ని చెరిపివేసి ఉంటాడు, దీంతో అర్థం మారిపోయింది అన్నాడు. ఇలాంటి విషయాలు మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవద్దు అంటూ అక్కడికి చేరిన ఆలయానికి సంబంధించిన వ్యక్తులను 4 చివాట్లు పెట్టారు. శివ తెలివైనవాడు. దు అనే అక్షరం ఎవరో ఏ బ్లేడ్తోనో గీకేసి ఉండడం గమనించాడు. కావాలనే అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆలయ కార్యకర్తలకు కనివిప్పు కలిగించాడు. ఆ విషయం శివకి తప్ప మరెవ్వరికీ తెలియదు. అతను చెప్పలేదు. బాలలు అక్షరం ఎంత మార్పు తెచ్చిందో గమనించారు కదా. అందుకనే ఏదైనా వ్రాసేటప్పుడు, చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి కథ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, బాయ్.